నాకిప్పటికీ ఓ విషయం అర్థం కావట్లేదండి. బాగా డబ్బున్నోళ్ళ మ్యారేజ్ల్లో అంతంత ఖర్చెట్టి సెలబ్రిటీలను ఎందుకు తీసుకొచ్చేస్తారంటారు? అంటే మాకెంత ఉందలే అని చూపించుకోవడానికి ఓ పోటీ పడుతున్నారని నాకు అనిపించేస్తుంది అనమాట. అమ్మాయి మనకి ఎట్టా అనిపించినా ఉంది కాబట్టి ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు అదంతా ఎందుకు? అది కాదబ్బాయి, ఇప్పుడు ఆ ఫారినర్ మ్యాన్ తీసుకొచ్చి డాన్సులు వేయించి ఏకంగా అంత సొమ్మిచ్చే బదులు ఇంకేదన్నా చెయ్యొచ్చు కదా. అప్పుడు నువ్వు నేను ఆ పెళ్లి గురించి మాట్లాడుకుంటామా? మీడియా చూపించుద్దా? అది కూడా కరెక్ట్ కదా సార్. బాగా డబ్బున్నోళ్ల పెళ్లిళ్ళు మా గొప్పగా జరుగుతాయి. పెళ్లి సంగతేమో కానీ మిగిలిన ప్రోగ్రాంలు సెలబ్రిటీల హడావుడి మాత్రం మామూలుగా ఉండదు. అట్టాగని వాళ్ళందరూ ఏదో ఫ్రీగా పెళ్లికొచ్చి ఎంజాయ్ చేసి అక్షింతలు వేసేస్తారని అనుకోవద్దు. అలా పెళ్లికొచ్చి హడావుడి చేసి డాన్సులేసి అక్షింతలేసి విషెస్ చెప్పడానికి పేమెంట్స్ కూడా పెద్ద రేంజ్లోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అలాంటి సౌండ్ పార్టీకి చెందిన ఓ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త కూతురుకు సంబంధించినదే. ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయ్పూర్లో జరిగిన ఈ పెళ్లికి హాలీవుడ్ నటి పాప్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్ కూడా వచ్చేసింది. అయితే దానికంటే కూడా ఆమెకు ఇచ్చిన పేమెంట్ పైనే నెట్టింట చర్చ జరుగుతుంది. ఆమెకు పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పారట. ఈ పెళ్లికొచ్చి పాటలు పాడి ఆటాడడానికి దాదాపు 17 కోట్ల రూపాయలు తీసుకున్నారని టాక్. జెన్నిఫర్ లోపేజ్ ఇంతకు ముందు 10 ఏళ్ల క్రితం కూడా సేమ్ ఉదయ్పూర్లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు వచ్చినప్పుడు 6.5 కోట్ల రూపాయలు పుచ్చుకుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడేమో దానికి 2.5 రెట్లు అధికంగా పాకెట్లో వేసుకుందన్నమాట. ఇప్పుడిదే విషయం వైరల్ కాగా నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన లాజిస్టిక్స్ ను సార్లకు అనుగుణంగానే నిర్వహించారు. సెలబ్రిటీ గెస్టులను చాలా ఖరీదైన చార్టర్డ్ విమానాల్లో తోలుకొచ్చేశారు. 100 మంది BMW కార్లను ప్రైవేటు డ్రైవర్లతో బయట పార్కింగ్ లో ఉంచారు. ఈ నెల 24న అమెరికన్ బిలీనియర్ రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన పెళ్లి వంశీ గాదిరాజ్తో ఉదయ్పూర్లో 4 రోజుల పాటు చాలా అట్టహాసంగా జరిగింది. జగ్మందిర్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ పెళ్లికి వచ్చిన అమెరికన్ పాప్ సింగర్ నటి జెన్నిఫర్ అదిరిపోయే ఇండియన్ డ్రెస్ తో కనువిందు చేసింది. ఆమె రాకతో దేశంలో పెద్ద పెద్ద వేడుకలకు హాజరయ్యేవారు షాక్ అయిపోయారు. ఆ తర్వాత బోల్డ్ డ్రెస్లతో ఆట పాటలతో స్టేజ్ ను వేడెక్కిచ్చేసింది. వెయిటింగ్ టు నైట్, గెట్ ఆన్ ది ఫ్లోర్, ప్లే, సేవ్ మీ టు నైట్ వంటి హీట్ పాటలను ప్రదర్శించి జోష్ నింపింది. మరో విషయం ఏందంటే ఈ పెళ్లికి జెన్నిఫర్ లోపేజ్ తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొడుకు ట్రంప్ జూనియర్, ఇంటర్నేషనల్ స్టార్స్ జస్టిస్ బీబర్, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, నోరా ఫతేహ్ వంటి ప్రముఖ తారలు వచ్చారు. నోరా ఫతేహ్ స్టేజ్ పై తన డాన్సులతో ఎరగదీసేసింది. నేత్ర మంతెన తండ్రి మంతెన రామరాజ్ది ఆంధ్రప్రదేశ్ మూలాలున్న అమెరికాకు చెందిన బిలీనియర్.